ఈ ఆలయ విశిష్టత ఏంటంటే ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ తమ తమ కోరికలు నెరవేరుతాయని, తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరు చెప్తారా? నా పేరు రాధ. నేను లింగంపల్లి నుండి వచ్చాను. మా ఫ్రెండ్ పద్మజ, తను గోపన్పల్లిలో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా ఈ గుడికి వస్తూ ఉంటారు. ఒకసారి ఉగాదికి తీసుకొచ్చారు. అలాగా అలవాటైంది మాకు ఈ గుడి. చాలా బాగా జరుగుతాయి కార్యక్రమాలన్నీ. మాకు ఆనర్ రూమ్స్లో ఉంటాము, ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. చాలా బాగా జరుగుతాయి. ఈ మధ్య చాలా రెనోవేషన్ జరిగింది. చాలా ఇక్కడ శనీశ్వరునికి అభిషేకానికి సాటర్డేస్ వస్తాము. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. విశాఖ శ్రీ శారదా పీఠ ఉంది కదా, వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ చేస్తారు. చాలా బాగుంది. ఈ మధ్య అంతా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంటుంది. పూజలు అయితేనే అన్ని గుడి వైబ్స్ బాగుంటాయి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రణీత అండి. ఇక్కడే ఉస్మాన్ నగర్లో ఉంటాను, దగ్గరలోనే. సో ఇవాళ దగ్గరలో ఏదైనా మంచి గుడి ఉందా అని గూగుల్లో వెతుకుతుంటే ఇది దొరికింది. సో గుడి అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అన్ని పెద్ద పెద్ద విగ్రహాల్లాగా ఉన్నాయి, బయట అంతా బాగుంది చాలా. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మేము వరంగల్ నుంచి వచ్చామండి. నా పేరు భారతి. నేను, మా వారు, మా పిల్లలు అందరం వచ్చాము. శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం రోజు జన్మించారు. అందుకని వెంకటేశ్వర స్వామికి విశేషమైనది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ రోజైనా వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి బాగా పూజలు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం వచ్చేది కూడా శ్రావణ శుక్రవారం రోజే చేసుకోవాలంటారు. అది కూడా స్వామికి ఆమెకి భేదం లేదు కదా, అందుకని ఇవాళ ఈ గుడి చూద్దామని వచ్చాము. బాగుంది, చాలా బాగుంటుందట. లోపల అన్నీ చూస్తున్నాము. చూసి వచ్చిన తర్వాత ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. నిన్న వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాము. నిన్న శనివారం జ్యోతి పెట్టుకుంటాము. శనివారము వెంకటేశ్వర స్వామికి తిరుపతి పోయి వచ్చినా వెళ్ళకపోయినా అన్నం పెట్టుకుంటాము. చిన్న తిరుపతి లాగా ఉంది ఇప్పుడు ఇక్కడ, చూడాలి. చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మ. మీ పేరు చెప్తారా? నా పేరు భానుమతి. నేను ఇక్కడ ఉస్మాన్ నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు ప్రతి వారం శనివారం వెళ్తుంటే గుడికి నేను కూడా ఒకసారి చూద్దామని వాళ్ళతో వచ్చాను. ఇక్కడ అంతా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా శుభ్రత ఎక్కువ పాటిస్తారు. మనకి అన్నీ చూడవచ్చు. వినాయకుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి, ఆయన భార్యలు పద్మావతి, ఆండాళ్ గారు, అందరినీ చూసుకుని కాసేపు అలా కూర్చుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంటాం. చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా పెద్ద కన్స్ట్రక్షను, బాగుంది. శుభ్రత ఎక్కువగా పాటిస్తారు. నాకు నచ్చింది. ప్రతి వారం నేను వస్తూ ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి.